ఉభయ గోదావరి జిల్లాలోని నర్సాపురం ఉప్పు సాగుకు ఎంతో ప్రాముఖ్యత పొందింది. ఒకప్పుడు వేసవి వచ్చిందంటే తీర ప్రాంతంలో ఎక్కడ చూసినా ఉప్పు మడులే దర్శనమిచ్చేవి. 6 నెలల పాటు సాగే ఈ పంట ప్రత్యేకంగా పరోక్షంగా వందలాది మంది కార్మికులకు ఉపాధి కల్పించేది. లక్షల రూపాయల వ్యాపారం సాగేది. ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించటం లేదు. ప్రకృతి వైపరీత్యాలు, గిట్టుబాటు ధర లేకపోవడంతో ఉప్పు సాగు రోజురోజుకు తగ్గిపోతోంది. నర్సాపురం నల్లి క్రీక్ ఛానల్ పూర్తి కాకపోవడంతో వేలాది ఉప్పు మళ్లు కొట్టుకుపోతున్నాయి. నర్సాపురం సముద్ర ప్రాంతానికి ఆనుకుని ఉన్న పెదమైన వానిలంక పరిసర ప్రాంతం ఉప్పు తయారీకి అతిపెద్ద కేంద్రం. ఒకప్పుడు సుమారు 800 ఎకరాలకు ఉప్పుగళ్ల భూమి ఉండేది. వేల మంది ఉప్పు రైతులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి పొందుతూ ఉప్పు పరిశ్రమకు పెద్దపీట వేశారు. ఏటా 5 టన్నులకు పైగా ఉప్పు ఉత్పత్తి అయ్యేది. స్థానికంగా రోజుకు 100 మందికి ఉపాధి లభించేది. కానీ ఇది ఒక్కప్పటి మాట. ప్రస్తుతం ఆ పరిస్థితులు కనిపించడం లేదు. ఉప్పు సాగు భూములన్నీ తగ్గుముఖం పట్టాయి. 200 ఎకరాలకు ఉప్పు సాగు పడిపోయింది. దీంతో ఉప్పు తయారీ ప్రాంతం పూర్తిగా కళ్ల తప్పింది. స్థానికంగా పనిచేసే కార్మికులు ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. మా తాతల కాలం నుంచి కూడా ఇదే సాగు చేసి బతుకుతున్నాం. మేము ఉప్పు మళ్ళు, ఉప్పు సాల్ట్ తీయటం, దాని ద్వారా వచ్చిన ఆదాయంతో బతుకుతున్నాం. కాకపోతే అప్పుడున్న రోజులకి ఇప్పటికి చాలా తేడా వచ్చింది. అప్పుడైతే నవంబర్లో మొదలెట్టి కనీసం ఒక 6 నెలలు సాగు చేసుకోవడానికి అవకాశం ఉండేది. సాగు చేసి దాని ఆదాయం తీసుకోవడానికి ఒక 4 నెలలు కేటాయించి తీసుకునే వాళ్ళం. వర్షం పడేలోపు అంత టైం ఉండేది. కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే వాటర్ ముంపు వచ్చేయటం వల్ల ఇక్కడ వాటర్ నిల్వ ఉండిపోయి లాగకపోవటం వల్ల జనవరిలో స్టార్ట్ చేయడం కూడా వీలుంటలేదు. జనవరిలో స్టార్ట్ చేసి ఒక నెల సాగు చేయటం, దానివల్ల ఆదాయం రాదు మనకి. కూలీలను పెట్టి మనం పెట్టి 1 ఎకరం ఉందంటే, నాకు 2 ఎకరాలు ఉందండి, 10 మంది కూలీలు ఉండాలి 1 నెల రోజుల పాటు. వాళ్ళు కూలి పనులు ఇచ్చి చేయించి ఈ 3 నెలలు తీసుకునే లోపు వర్షం వచ్చేస్తే మనకి ఇబ్బంది అవుతుంది. 2 ఎకరాలకే ఇంచుమించు 60,000 అవుతుందండి. 60,000 అవుతే ఈ పెట్టుబడి రాకపోవడం వల్ల చాలామంది సగానికి సగం 50% మానేశారు. సాగు చేయటం మానేసి ఏదో చెరువు తవ్వుకుందాం వదిలేయటం, ఖాళీగా వదిలేయటం చేస్తున్నారు. అదే ఆ మురుక్కాలని తవ్వితే ఎప్పుడు వాటర్ ఉప్పు మళ్ళు ఎప్పటికప్పుడు ఎండలు కాసినప్పటికీ ఆరిపోయి రెడీగా ఉంటాయి. సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది చెయ్యాలి. అవునండి. అదే సముద్రం వాటర్ పొంగి వచ్చేస్తుందండి. ఆ వాటర్ ఆగిపోతుంది వెళ్ళకుండా మళ్ళీ సముద్రంలోకి. అదే కాలువ ఉన్నట్టయితే అటు నుంచి ఎనీ టైం పోటు సముద్రంలాగే నడుస్తుంది. ఇక్కడ నిల్వ ఉండిపోతుంది. నిల్వ ఉండటం వల్ల సాగు చేయడానికి వీలు ఉండలేదు. అది కాకుండా మాకు ఉప్పు గిట్టుబాటు ధర రావట్లేదండి. మనం ఎంతో కష్టపడి చేస్తున్నాం. చేసినా కానీ ఉప్పు కొనే టైంకి ఒక దళారీలు ఉంటారు కదా, బ్రోకర్లు, ఒకరు వస్తున్నారు. ఎంత కావాలని 6.5 రేటుకి అమ్మవలసి వస్తుంది. అది కాకుండా మనం అనుకున్న దానికి గిట్టుబాటు ధర ఉండలేదు. వాళ్ళు ఇక్కడ 200 కట్టుకెళ్ళి అక్కడ 600కి అమ్ముకుంటున్నారు. అదే ఆ అవకాశం మాకు లేదు. అమ్ముకుని ఈ రేటు ఫిక్స్ చేసి అమ్మే అవకాశం మాకు లేదు. మాకు కేజీ కనీసం 4 రూపాయలు, 5 రూపాయలు చేసిన దానికి ఫలితం ఉంటుంది. మనం ఎంత చేసినా కొంతమంది బాగా పండినోడు అయితే అన్ని మళ్ళు ఒకలాగా పండవండి. పండినోడు అనుకో వాడికి కొంచెం సేవ్ అవుతున్నాడు. పండినోడు అనుకో కష్టమైతే ఉంటుంది తప్ప లాభం పొందట్లేదు. డైలీ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు పొద్దుటే 7 గంటలకు వచ్చి సాయంత్రం నిలువుని ఎండలో ఉండాలి. భోజనం కూడా ఎండలో చేయాలి. నీడ అనేది ఉండదు. నీడ ఉంటే పండదు కదా, ఎండ కావాలి. ఎండలో పని చేయాలి. ఎండలో పని చేయకపోతే మడి పని చేయదు. ఎండలో పని చేయకుండా వెళ్ళి నీడ కూర్చున్నాం మనం, అది పండటానికి అవకాశం లేదు. మనం చేయాలి. ఆ నెల రోజులు కూడా చిన్న ఆదాయం రాదు. తర్వాత నుంచి నెల రోజుల తర్వాత నుంచి ఉప్పండి. తెలుగు రాష్ట్రాలు ఎక్కడికైనా మన ఉప్పు వెళ్ళి కొనుక్కుని కూరల్లోకి, పచ్చళ్ళలోకి అన్నీ మనం వాడుతున్నారు. అది కాకుండా కొంచెం నలుపు ఉండేదేమో చెరువులకి సాల్ట్ కొడుతున్నారు కదా, చెరువులు గట్లకి వాడుతున్నారు. నర్సాపురంలో సముద్ర తీరాన్ని ఆనుకుని ఉన్న గ్రామాల్లో భూమి ఉన్న రైతులు ఉప్పు మళ్లు వేయడానికి ఆసక్తి చూపడం లేదు. ఉన్న భూములను రొయ్యల చెరువులుగా మార్చి ఉపాధి పొందుతున్నారు. మరికొంతమంది రైతులు ప్రత్యామ్నాయం లేక ఉప్పు పరిశ్రమ కాపాడుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే చాలా మంది గిట్టుబాటు ధర లేక ఉప్పు సాగుకు దూరమయ్యారు. మరోవైపు ఉప్పు సాగుకు సముద్రం నీరు వచ్చే గడ్డ పక్కన పెద్ద ఎత్తున రొయ్యల చెరువులు ఏర్పాటు చేశారు.
ఈ నీటిని రొయ్యల రైతులు తోడేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఉప్పు కయ్యలకు సముద్రపు నీరు అందడం కష్టతరమవుతుందని ఉప్పు సాగుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం, మాది పెదమనగల్ గ్రామం అండి. మాది సముద్రానికి అనుకుని ఉండే ప్రాంతం. మా గ్రామం ప్రజలందరూ కూడా ఈ సాల్ట్ మీద ఆధారపడి బతుకుతారు. ఉప్పు మళ్ళీ కట్టుకోండి. ఇది నవంబర్లో స్టార్ట్ అవుద్దండి. నవంబరు 1 నుంచి స్టార్ట్ చేసి నవంబరు, డిసెంబరు, జనవరి వరకు కూడా దీని మీద కష్టపడి తయారు చేసితే మనకి జనవరి లాస్ట్కే మనకు పంట చేతికి రావడానికి అవకాశం ఉంటుంది. అలాగా ఇప్పుడు అయితే ఆ పరిస్థితి లేదు. జనవరిలోనూ స్టార్ట్ చేసి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే నల్లికిరికి దీనికి ఆనుకుని ఉండటం, అది పూడికి పోయి అది వాటర్ లాక్క జనాలు ఉప్పు మళ్ళీ మానేసే పరిస్థితి వచ్చారు. అందుకు అప్పుడు గవర్నమెంట్ 14-19 గవర్నమెంట్ నల్లికిరికి తవ్వటానికి ప్రపోజల్ పిలిచి పనులు కూడా ప్రారంభించిందండి. అప్పుడు రైతులు చాలా ఆనందించారు. తర్వాత వచ్చి గవర్నమెంట్ దాన్ని ఆపేయటం జరిగింది. అప్పుడు మళ్ళీ రైతులు మొరపెట్టుకుంటున్నారు ఇప్పుడు ఆ నల్లికిరికి కావాలని. అలాగైతే ఈ పంట విషయానికి వచ్చేటప్పటికైతే ఇప్పుడు ఎకరానికి వచ్చి 40-50 వేలు సుమారుగా ఖర్చు అవుద్దండి. ఈ రైతులు ఏ వర్షం పడితే పంట పోతుందండి. దీని ప్రభావం వర్షం మీద, ఎండ మీద ఆధారపడి ఉంటుందండి. అకాల వర్షాలు పడితే ఇంకా నష్టమేనండి రైతులకి. ఎప్పుడైతే ఎంత ఎండ ఎక్కువగా అయితే అంత ఉప్పు రావడానికి అవకాశం ఉంటుందండి. వీళ్ళకి పడ్డ కష్టానికి ఫలితం ఉంటుంది. ఇక్కడ సుమారుగా 1200 ఎకరం చేసేవారండి. ఇప్పుడైతే కొంచెం తగ్గించారు. గిట్టుబాటు ధర లేక ఈ నల్లికిరికి వల్ల మునిగిపోవటం వల్ల రైతులు గిట్టుబాటు ధర లేనిది ఇప్పుడు చేసే పరిస్థితి లేరు. కాబట్టి ఇప్పుడు కనీసం ₹10 కూడా రైతుకి వచ్చే పరిస్థితి లేదండి. కేజీకి కిలో ₹10 వచ్చే పరిస్థితి, కొనుక్కెళ్ళే పరిస్థితి కూడా లేదు. బస్తా ఉంటుందండి, అది 70-80 కేజీలు వస్తుంది. అది మనం వర్షాలు కురకపోతే 1000 అలా తీస్తాడండి రైతు. కాకపోతే అది అకాల వర్షాలు వస్తే వెంటనే పోతుంది. టన్నేజ్ అంటే మాకు టన్నేజ్ లెక్క ఇక్కడ కొలత లేదండి. బస్తాలు 1000 బస్తాలు తీస్తారు అంటే ఆడికి అన్ని అనుకూలంగా ఉంటాయి. కేజీ ఇప్పుడు 70-80 కేజీలు వస్తుందండి. దీన్ని ప్రభుత్వం పంటగా గుర్తించి దీని మీద ఈ రైతులకి ఏమైనా సపోర్ట్ ఇవ్వగలిగితే గవర్నమెంటు, ఇంకా దీని మీద ఆధారపడి రైతులు ముందైతే అలాగ ఆధారపడేవారు, ఇప్పుడు అదే పరిస్థితికి వస్తారు. ఇది గిట్టుబాటు ధర లేక దీన్ని మానేసే పరిస్థితికి వస్తున్నారు. ₹1 అన్నా కనీసం రైతుకుంటే బాగుంటుందండి. కేజీకి ₹5 ఉంటే బాగుంటుందండి. ₹5 మినిమం ₹5 ఉంటే దానికి రైతుకి కొంచెం బాగుంటుందని మా రైతులందరూ ఆవేదన. నల్లి క్రీక్ ఛానల్ పూర్తి కాకపోవడం ఉప్పు రైతులకు శాపంగా మారింది. 2014లో ప్రభుత్వం నల్లి క్రీక్ ఛానల్కి 80 కోట్లు మంజూరు చేసింది. 16% పనులు కూడా పూర్తి చేయగా గత ప్రభుత్వం నల్లి క్రీక్ ఛానల్ విస్మరించింది. ఎంతో మంది ఉప్పు రైతులు అధికారుల చుట్టూ తిరిగినా ఛానల్ పునఃప్రారంభానికి నోచుకోలేదు. దీంతో ఉప్పు రైతులు ప్రత్యామ్నాయం లేక సాగు చేయడం మానేసి తమ భూములను ఆక్వా రంగానికి లీజుకు ఇచ్చేస్తున్నారు. కొంతమంది ఎంతో కష్టపడి ఉప్పు సాగు చేసినా గిట్టుబాటు ధర లేక దళార్లు తమ పొట్ట కొడుతున్నారని ఉప్పు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నల్లి క్రీక్ ఛానల్ పూర్తయితే ఉప్పు పరిశ్రమకు భారతదేశంలోనే ఈ ప్రాంతం నెంబర్ 1గా నిలుస్తుందని తెలుపుతున్నారు.